హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నామజ్లీ. సో ఈరోజు మనం సెకండ్ డే ఆఫ్ అప్పర్ పెనిన్సులా ట్రిప్లో ఉన్నాం కదా. సో ఈరోజు ఏంటంటే మనం 2 ప్లేసెస్ని చూడబోతున్నాం. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఈ శాండ్ పాయింట్ అనమాట. సో ఈ శాండ్ పాయింట్ అంటే ఏంటంటే ఇది రివర్ పక్కన ఉండే ఒక బెల్ట్. ఇది చాలా షాలోగా ఉంటుంది అనమాట. అంటే మీకు వాటర్ అవి మనకి ఎక్కువ లోతుండవు, అంటే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉంటాయి. సో బ్యాక్ వాటర్స్లో మనం ఆడుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా ఇందులో చేయొచ్చు. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం చల్లగా ఉంటుంది. అంటే సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఎప్పుడు చల్లగానే ఉంటుంది. సమ్మర్లో కూడా అంత వేడిగా ఉండదు అనమాట. కాకపోతే మనకి మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. సరదాగా కొంచెంసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సెకండ్ వచ్చి మనం ఇక్కడ నుంచి కిచ్చిటికిప్పికి వెళ్తాము. పేరు కొంచెం కష్టంగా ఉన్న ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. అది కూడా మీరు ట్రైలర్లో చూసే ఉంటారు కదా. సో ఆ రెండు మనం ఈరోజు చూసొద్దాం. సో ఇప్పుడైతే మనం శాండ్ పాయింట్లో ఉన్నాం కదా, కొంతసేపు మనం అలా ఫొటోస్ తీసుకుని వద్దాం. మీరా కోసం ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం అనమాట. సో తను ఇసుకలో ఆడుకోవడానికి, వాటర్లో దిగడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుందని ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం. తను అసలు ఇప్పటివరకు ఇసుకలో కానీ ఎక్కడ దిగలేదు. సో ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. సో చిన్నప్పుడు మనం ఇంటి దగ్గర ఆడుకునే వాళ్ళం కదా. సో వీళ్ళకి కూడా ఇలా ఆడుకోవాలి యూఎస్లో ఉన్నా సరే అని చెప్పి ఇలా ఇసుకలోకి ఇలాంటి చోట తీసుకొస్తాం అనమాట. కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా కామ్గా ఉంది. ఇక్కడ అలా కూర్చొని లైట్గా బ్రీజ్ తగులుతుంది చల్లగా, చాలా బాగుంది చూస్తే. చాలా అంటే మనం ఈ ట్రిప్ అందరికీ ఎక్సలెంట్ పాయింట్ అయితే ఇదే. ఎందుకంటే కొంచెం సేద తీరవచ్చు, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. చాలా అంటే ఎక్కువ ఎక్కడ మంచి వేరే ప్లేసులకి వెళ్ళి నడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ కార్ ఇక్కడ పార్క్ చేసి మనం డైరెక్ట్గా బీచ్కి రావచ్చు. ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. సో చాలా బాగుంది. వెదర్ కూడా ఈరోజు కొంచెం బాగుంది. సో మనం ఈరోజు కొంచెం బేబీని కూడా వాటర్లో దింపుదామని చూస్తున్నాను నేను. హాయ్ మిహిరా. సో మిహిరా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇసుకలో చాలా బాగా ఆడిస్తుంది. సో కొంతసేపు ఈసారి వాటర్లో దింపుదామని తీసుకెళ్తున్నాం అనమాట. అసలు తను వాటర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది అసలు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఒకసారి తీసుకెళ్ళి చూద్దాం. వాళ్ళ అమ్మ తీసుకెళ్తుంటే మొత్తం దానికి డ్రెస్ తీసేసాము, ఓన్లీ పైన టాప్ ఉంచాము. ఒకవేళ తను వాటర్ తడిపేసుకుంటే అది టాప్ కూడా తీసేద్దామని. ఇక్కడ వాటర్ చాలా అసలు లోతుగా అసలు లేవు. జస్ట్ మనకి అలా పైన నేల మీద ఒక 1 నుంచి 2 ఇంచెస్ ఉన్నాయి అంతే. చాలా బాగుంది ఆడుకోవడానికి, పిల్లలకి చాలా సేఫ్గా ఉంటుంది. ఇక్కడ కొంతమంది పిల్లల్ని కూడా ఆడిస్తున్నారు, ఆ ముందు ఆడిస్తున్నారు. ఇక్కడ ఎవరు ఆడించట్లేదు. అలా అమ్మ టాప్ తీసేసింది. ఇంకా తను మొత్తం వేసేసుకుంటుంది ఒళ్ళంతా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. తను వాళ్ళిద్దరూ వెళ్తుంటే ఈ వాటర్లో అసలు మా కెమెరా అసలు ఏం క్యాప్చర్ చేయట్లేదు. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. అసలు ఇందులో చిన్న చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఈ వాటర్ మళ్ళీ వెళ్ళి అందులో బ్యాక్ వాటర్లో కలిసిపోతుంది. ఇంకొంచెం ముందుగా కొంచెం లోతుంది. ఇక్కడ కొంచెంసేపు వదిలి ఆడిపిద్దామని అనుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తను మొత్తం ఈ బాత్ అంతా చేసేసిన తర్వాత తను కడగాలన్నా సరే మన దగ్గర పెద్దగా వాటర్ లేదు. జస్ట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, వాటితో కడగాలి. 2 టవల్స్ అవి తెచ్చాము. ఇంకా వీళ్ళ మమ్మీ ఇది మొత్తం తడిపేసుకుంది, ఇసుక వేసేసుకుందని చెప్పి ఇలా షోర్ దగ్గర తీసుకొచ్చింది అప్పుడు. ఇదైతే చాలా బాగుంది. ఇది యాక్చువల్ బీచ్.
మీకు ఇక్కడ చూస్తే మీకు కింద ఏమున్నాయో అన్నీ కనిపించిపోతాయి అనమాట. కిందకి చిన్న చిన్న రాళ్ళు, ఇసుక, చిన్న చిన్న చేపలు అన్నీ కనిపిస్తాయి. మీరా మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇసుకలో ఆడుతుంది. వాళ్ళ మమ్మీ అప్పుడే కడిగింది కానీ అయినా సరే ఆడుకుంటుంది అది. వాళ్ళ మమ్మీ అన్నది ఇంక నేను చూడలేను, నువ్వే చూసుకొని. సో నేను వెళ్ళి ఇంకా కడుగుతున్నాను. ఏంటి ప్రాబ్లం ఏంటంటే తను కడుగుతున్నా సరే మళ్ళీ వెళ్ళి ఇసుక పడేసుకుంటుంది అనమాట. ఇంకా ఇదంతా కాదని చెప్పి నేను ఏం చేశానంటే, సరే నేను వదిలేస్తాను, వెళ్ళి వాటర్ తీసుకొస్తానని చెప్పాను. కార్లో ఉన్నాయి వాటర్ని, టవల్స్ని, సో వెళ్ళి తీసుకురావాలి. అప్పటిదాకా చూసుకోమని చెప్పాను. ఆల్రెడీ నా మీద చాలా కోపంగా ఉంది. వాటర్ తీసుకొచ్చి కడిగేసి ఇంకా తన్ని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇది 1 hour డ్రైవ్ ఉంది, కిచ్చి టికిపి అనమాట. సో ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఒక లేక్ క్రియేట్ అయిందనమాట. సో ఈ లేక్ ఏంటంటే ఒక 40 feet లోతు ఉంటుంది, అంత మినరల్ వాటర్ అనమాట. సో ఈ వాటర్ ప్రత్యేకత ఏంటంటే మీరు పైనుంచి కింద వరకు 40 feet లోతు వరకు క్లియర్గా చూడవచ్చు అనమాట. అంటే వాటర్ కింద నుంచి మీకు బబుల్స్ కూడా వస్తాయి, అంటే హీట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా అంటే ఇదంతా ఎలా క్రియేట్ అయింది ఏంటి అసలు దీని గురించి మొత్తం నేను చరిత్ర చెప్తాను నెక్స్ట్. ముందైతే ఇక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్ చూసాను. సో ఇదేనండి కిచ్చి టికిపి అనే ప్లేస్. ఇది ఒక న్యాచురల్ స్ప్రింగ్ అనమాట. అంటే ఇది న్యాచురల్గా ఏర్పడింది. సో దీన్ని చూడడానికి ఆల్మోస్ట్ 60,000 members వస్తారు ఇయర్లీ. ఓన్లీ 6 months ఓపెన్ అయి ఉంటుంది, మిగిలిన 6 months క్లోజ్ ఉంటుంది. ఇది 200 feet ఉంటుంది అనమాట. ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఒక 40 feet ఏమో డీప్ ఉంటుంది. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ ఉంటుంది అనమాట. అంటే మీరు కింద వరకు మధ్యలో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎక్కి చూద్దాం మనం. దీనికోసం పెద్ద లైన్ ఉంది, ఆ లైన్ అంతా నిలబడితే మనం ఎక్కి లోపల చూడవచ్చు అనమాట. సో ఇది చాలా చల్లగా ఉంటుంది వాటర్, అందుకని మనం దిగలేము. కానీ ఇందులో ఫిష్ కూడా ఉన్నాయి, అవి ఏదో ట్రౌట్ ఫిష్ అట. సో చాలా ఫిష్ అయితే ఉన్నాయి, చాలా పెద్దగా కూడా ఉన్నాయి. కానీ ఈ ప్లేస్ అయితే అసలు అమేజింగ్. అసలు మనం ఇది నిజమేనా అనుకుంటాం, అంత బాగుంది అసలు. సో ఇది వచ్చి మనకి పామ్స్ బుక్ స్టేట్ పార్క్లో ఉందన్నమాట. మనకి ఒక రిక్రియేషన్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది, అంటే ఆ పాస్ ఉంటే చాలు మనం ఏ స్టేట్ పార్క్ అంటే వెళ్ళవచ్చు కదా, నేను చెప్పాను కదా ఇంతకుముందు. సో మేము ఆ పాస్ తీసుకున్నాం అనమాట. సో మాకు ఏ స్టేట్ పార్క్ అయినా ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. ఇయర్లీ $70 ఉంటుంది, మొత్తం మీరు ఏ పార్క్ అయినా వెళ్ళొచ్చు అనమాట. కానీ ఈ ప్లేస్ అయితే మాత్రం అసలు అమేజింగ్, చాలా బాగుంది చూడడానికి. కింద మీకు ఇదంతా లైమ్ స్టోన్తో క్రియేట్ అయిందనమాట. సో అందుకని కింద నుంచి మీరు క్లియర్గా చూడవచ్చు అంతా. సో కింద నుంచి మీకు వాటర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట పైకి, న్యాచురల్ వాటర్, న్యాచురల్ స్ప్రింగ్. సో కొంచెం మీరు మధ్యలో చూస్తే అక్కడ మీకు వాటర్ పైకి బబుల్స్గా వస్తుంది. ఆల్మోస్ట్ 100,000 gallons వరకు వాటర్ వస్తుంది అట ఇక్కడ ఇయర్లీ. సో ఇదండి ఈరోజుకి. సీ యూ అగైన్. రేపు వీడియో అయితే చాలా బాగుంటుంది, పిక్చర్డ్ రాక్స్. అసలు ఇప్పటి వరకు మా అప్పర్ పెనిన్సులాలో ఉన్న అన్ని వీడియోలు కన్నా అది చాలా బాగుంటుంది. సో మర్చిపోకుండా అది నెక్స్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నది చూడండి. సీ యూ, బాయ్ బాయ్.